హలో అండ్ వెల్కమ్ టు H99 ప్రాపర్టీస్ అండి. మీకోసం మళ్ళీ ఒక 3 BHK తీసుకొచ్చామండి. ఈసారి ప్రైమ్ లొకేషన్ డైరీ ఫార్మ్ కి చాలా దగ్గరలో ఉందండి ఇది. సో ఈ 3 BHK వచ్చి 12 years old ఫ్లాట్ అండి. ఇది 1550 SFT అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ లో మీకు పూజా రూమ్ ఇచ్చారండి. వాస్తు ప్రకారం మీరు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఫెసిలిటీ ఇక్కడ రాలేదండి. సో వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్ లో చక్కగా చిన్నగా పూజా రూమ్ ఇచ్చారండి. అండ్ ఎంట్రన్స్ లో మీరు చూసుకుంటే అండి, ఎంట్రన్స్ లో చూసుకుంటే ఇది మీకు నార్త్ ఈస్ట్ డోర్ ఉందండి. మీకు నార్త్ ఈస్ట్ డోర్ ఉంది అండ్ యూ హ్యావ్ అ డ్రాయింగ్ ఏరియా, వెరీ బిగ్ డ్రాయింగ్ ఏరియా అండి. దిస్ డ్రాయింగ్ ఏరియా ఇస్ 13x15 అండి. పెద్ద డ్రాయింగ్ ఏరియా వచ్చింది విత్ బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అండి. దిస్ ఆల్ వుడ్ వర్క్ వేర్ మేడ్ 12 years బ్యాక్ అండి. చూసినట్టు చాలా స్టాండర్డ్ ఇది. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ యాజ్ వెల్. సో అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి. సో దిస్ ఏరియా ఇస్ 13x15 అండి. అండ్ ఇంత మంచి చక్కటి డ్రాయింగ్ ఏరియా అండి. యూ కెన్ హ్యావ్ అ బిగ్ ఎల్ షేప్ సోఫా ఓవర్ హియర్ విత్ అట్లీస్ట్ 10 people కెపాసిటీ అండి. మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా ఇట్స్ 12 years old మోడల్ అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండి. నీట్ గా అంబియంట్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వెరీ గుడ్ షేప్ అండి. సో మీరు డ్రాయింగ్ ఏరియా తర్వాత మీరు వస్తే లివింగ్ అండి, డైనింగ్ ఏరియా ఇది. సో దిస్ డైనింగ్ ఏరియా ఇస్ 18x12 అండి. 18x12 అండి డైనింగ్ ఏరియా. ఇట్స్ అ వెరీ బిగ్ డైనింగ్ ఏరియా. ఈజీలీ 8 people కెపాసిటీ అండి విత్ అ కట్లరీ యూనిట్ యాజ్ వెల్. సో యూ హ్యావ్ అ కట్లరీ యూనిట్ యాజ్ వెల్ ఓవర్ హియర్. అండ్ దీని త్రూ అట్ సైడ్ వాస్తు ప్రకారము మీకు కిచెన్ వచ్చిందండి. కిచెన్ చూసుకుంటే అండి 10x8 అండి. ఇది చాలా పెద్దగా ఉంది. 10x8 కిచెన్ అండి ఇది. సో మీరు చూసుకుంటే అయితే చాలా పెద్దగా ఓపెన్ స్పేస్ ఉంది. మీకు బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ విండో ఓపెన్ అవుతుంది. సో ఎక్కడ ఏ కంజెషన్ లేకుండా ఉంటుందండి ఇది. సో ఇట్స్ రియలీ బిగ్ వన్ 10x8 కిచెన్ అండి ఇది. దెన్ దిస్ ఇస్ అటాచ్డ్ బై ఎ బాల్కనీ అండి. ఇక్కడ చిన్నగా వాష్ ఏరియా కిందకి ఇచ్చారు. సో ఇది మంచి వాష్ ఏరియా వచ్చిందండి. ఇది పెద్దగా వాష్ ఏరియా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 11x11 అండి. ఇది 11x11 విత్ కబర్డ్స్ అండి. సో ఆల్రెడీ కబర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇట్స్ 11x11 చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నీట్ అండ్ స్పేషియస్ అండి. మీరు చూసుకుంటే ఇక్కడ వెంటిలేషన్ ఎలా ఉంది అంటే పక్క ఫ్లాట్ కి మినిమం 10 feet డిస్టెన్స్ లో ఉందండి ఇది. సో ఇక్కడ వెంట్ ఏరియా వదిలేశారు. సో మీకు వెంటిలేషన్ 100% వస్తుందండి. దానికి ఏ దోకా లేదు. ఇక్కడ కూడా నీట్ గా చిన్నగా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. అండ్ చిన్నగా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది కామన్ బెడ్రూమ్ అండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్ ఇది. సో మీరు అక్కడ చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్ అండి. దిస్ ఆల్సో హ్యాస్ అన్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మొత్తం 3 bathrooms ఉన్నాయండి. 3 bedrooms and 3 bathrooms ఉన్నాయండి. 2 bedrooms కి బాత్రూమ్స్ అటాచ్డ్ ఉన్నాయి. సో ఇక్కడ బాత్రూమ్ ఉంది. అండ్ దిస్ బెడ్రూమ్ ఈజ్ ఆఫ్ 13x12 అండి లెంత్. ఇది 13x12 లెంత్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ ఫుల్లీ ఫర్నిష్డ్ యాజ్ వెల్ ఓవర్ హియర్. ఫుల్లీ ఫర్నిష్డ్ కూడా ఉందండి. దీనికి మీరు చేయించాల్సింది ఏమీ ఉండదు. అండ్ చిన్న లాబీ ఏరియా ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది హ్యాపీగా కూర్చొని చూసుకోవడానికి. ఇది రోడ్ ఫేసింగ్ వస్తుందండి. ఇది వెస్ట్ కి రోడ్ ఫేసింగ్ వస్తుంది. చిన్న లాబీ ఏరియా అండ్ ఇట్స్ రియలీ క్యూట్ అండి. మీకు చూసుకుంటే ఆల్రెడీ పిజన్ మెష్ కూడా ఉంది ఇక్కడ. సో మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈవినింగ్ లో కూర్చోడానికి చాలా నీట్ గా పీస్ఫుల్ గా ఉంటుందండి.
సో మనం ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ చూసాము, లివింగ్ రూమ్ చూసాము, ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది, సెకండ్ కామన్ బెడ్రూమ్ అయిపోయింది. ఇక్కడ కామన్ ఏరియాకి వచ్చేసరికి ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో కామన్ బాత్రూమ్ దాటిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. అన్ని వాస్తు ప్రకారమే ఉన్నాయి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ చూస్తే 13/12 అండి ఇది. సో ఇది 13/12 అండి మొత్తం ఇది. ఇది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ బాత్రూమ్ కూడా మీకు వాస్తు ప్రకారమే ఉందండి ఇది. సో దిస్ ఇస్ 13/12 అండి. ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇచ్చే చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది. ఇది కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది. సో పిల్లలు ఉంటే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి లేకపోతే చదువుకోవడానికి, యూ కెన్ ప్లేస్ ఎనీథింగ్ ఓవర్ హియర్, పని చేసుకోవడానికి కూడా. ఇది రోడ్ ఫేసింగ్ వస్తుందండి. దీనికి కూడా ఫుల్లీ వెంటిలేషన్ ఉంది, దానికి కూడా ఏ ఇబ్బంది లేదు. ఇది కూడా 13/12 అండి ఈ బెడ్రూమ్. సో మీరు కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్స్ ఈజీగా వేసుకోవచ్చు అండి ఇది. సో యూ కెన్ సీ దిస్ ఇస్ అ గుడ్ బెడ్ ఓవర్ హియర్. This is a king size. So మీకు queen size bed వేసుకున్నా కూడా మీకు సరిపోయిన స్పేస్ ఉందండి. And you have an attached bathroom as well for this. So మొత్తం 3 bathrooms అండి and 3 bedrooms. సో ఇదండి 1550 SFT నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ మీరు వినాల్సిన అడ్వాంటేజెస్ పాయింట్స్ ఏంటంటే అండి, ఇది 100% వాస్తు ప్రకారం అంటే నార్త్ ఈస్ట్ కి ఎవ్వరు ఇయ్యనట్టు పూజ రూమ్ ఇచ్చారండి. సో దానికంటే అడ్వాంటేజెస్ ఇంకేది ఉండదు. అండ్ దీని అన్డివైడెడ్ షేర్ 70 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 70 స్క్వేర్ యార్డ్స్ ఇది. అండ్ దిస్ ఇస్ అ వెరీ ప్రైమ్ లొకేషన్. అండ్ మీరు చూసుకుంటే అయితే దీనికి డ్యువల్ పార్కింగ్ ఉందండి. ఇది 2 పార్కింగ్స్ అలొకేట్ చేశారు. అండ్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఆన్ ది పేపర్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇది ఒక 1550 స్క్వేర్ యార్డ్స్ 12 years old ఫ్లాట్ అండి ఇది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ and all the other details will be given down in the description. Thank you.